అన్న గారికి అలాగే మరి మాధవి గారికి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ తన్వికను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటూ అమ్మాయికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ కాలాన్ని బట్టి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా వాక్యం వినడానికి వచ్చారు. అమ్మాయి పుట్టినరోజును బట్టి మీ అందరికీ నా వందనాలు. మరి అలాగే చిన్నయ్యన్న అలాగే మాధవి గారు మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఏదో కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని అలా ఏదో నలుగురిని పిలుచుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించకుండా సేవకుడుగా నన్ను పిలిచి సంఘాన్ని ఆహ్వానించి అలాగే ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి మంచి వాక్యం చెప్పించాలనే మంచి మనసును బట్టి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్ళ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు అని ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఒక కొన్ని నిమిషాలు మాత్రమే నేను వాక్యం చెప్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ప్రియులరా, మరి తన్విక పుట్టినరోజు. పుట్టడం అంటే ఏంటో తెలుసా? లేనిది కలగడాన్ని ఏమంటారో తెలుసా? పుట్టడం అంటారు. లేనిది కలగడాన్ని పుట్టడము అంటారు. మరి తన్విక కలిగిందే అంటే ఒక్కసారిగా ఈ లోకంలో కలిగిందే. పుట్టడం అంటే లేనిది కలగడం, పుట్టడం అంటే లేనిది. తన్విక లేనిదే ఉన్నదా? బాగా ఆలోచించండి. తన్వికకు సంవత్సరం 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మా అమ్మాయికి? ఇప్పుడు మాధవ్ ఎక్కడుందమ్మా? మాధవ్ గారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా? 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరం. ఈ 2 ఏళ్లకు ముందు ఎక్కడుంది మా అమ్మాయి? అంటే ఎక్కడా లేదా? అంటే అప్పటికప్పుడే వచ్చిందా? మీరు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి పుట్టింది అంటున్నారు. ఓకే, పుట్టక ముందు లేదా? ఈరోజు కదా పుట్టినరోజు, ఈరోజు పుట్టింది అంటున్నారు. మరి అంతకుముందు లేదా? తల్లి గర్భంలో లేదా? మరి అక్కడికి ఎప్పుడు వచ్చిందమ్మా? అది కదా పుట్టినరోజు. అక్కడికి ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? చెన్నైకి తెలీదు, నీకు తెలీదు. అక్కడికి ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఎక్కడికి వచ్చిందో మాత్రం గుర్తుపెట్టుకున్నారు. మరి అక్కడికి ఎట్టొచ్చిందో ఎవరైనా ఆలోచించారా? భూమిపైకి వచ్చినప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించినారు. కానీ తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలోకి కూడా ఒక్కసారిగా ఏమన్నా వచ్చిందే? ఎలా వచ్చింది తల్లి గర్భంలోకి? ఏమండి, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అప్పుడు కదా తల్లి గర్భంలోకి తల్లిక వచ్చింది. అంతే కదా, ముందు లేదు కదా. ముందు లేనప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాన్నలో నుంచి వచ్చింది. కరెక్టేనా? వాళ్ళ నాన్నలో నుంచి వాళ్ళ అమ్మలోకి వచ్చింది. అమ్మలో నుంచి భూమి మీదకి వచ్చింది. కరెక్టేనా? నేను చెప్పిన మాటలు కరెక్ట్. మీరు వింటే చాలా ఆనందపడతారు. కానీ ఈ దినాలని ఎవరికి ఉండదు, బైబిల్ వినాలని ఎవరికి ఉండదు. సెల్లు తీసుకొని సెల్లు చూసుకుంటూ ఉంటారు అంతా. అంతేనా? ఈ టైం అయితే వీళ్ళ పనులన్నీ అయిపోయాయి అనుకో, ఏం చేస్తూ ఉంటారమ్మా మగ పిల్లలంతా ఏం చేస్తూ ఉంటారు? సెల్లులు తీసుకొని ఒకడు ఆడకూర్చుంటే ఇంకొక ఆయన ఆడకూర్చుంటే ఒక ఆయన పైకి పోతే అందరూ ఎడల్లోడా చూసుకుంటూ ఉంటారు. కరెక్టేనా నా మాటలు? దేవుని గురించి ఆలోచించాలని, దేవుడి గురించి తెలుసుకోవాలని ఎవరికి లేదండి. దేవుని గురించి తెలుసుకోకపోతే అట ఈ లోకాన్ని వదిలితే ఎవరు అనుకుంటున్నారు దిక్కు? మీ చెల్లా, మీ సొల్ల? ఏది దిక్కు? భార్య దిక్కా, భర్త దిక్కా, ఆస్తి దిక్కా, అంతస్తు దిక్కా, డబ్బు దిక్కా, బక్కా దిక్కు? ఏది దిక్కు చెప్పండి? నీ బంగారు నిధి వస్తుందా? చచ్చిపోతే ఏది మంత వచ్చేది? ఏది మంత రాదే? మరి అయితే ఎవరు? మరి చచ్చిపోతే ఎవరు మనకు దిక్కు? చచ్చిపోతాం కదా. నేను ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చినా, మళ్ళీ మా ఇంటికి నేను వెళ్ళిపోవడం లేదా? మీరు ఆడించో దర్శి నుంచో ఒంగోలు నుంచి ఆడించో వచ్చినారు. ఈయన ఉంటారా? వెళ్ళిపోతారు. మళ్ళా పని అయిపోతారు, వెళ్ళిపోతారు కదా. ఇక్కడే ఉండరు కదా. ఆడి నుంచి వచ్చినా వాడి పోవాలనే. మరి ఎక్కడికో ఒకసారికి మనం వెళ్ళిపోవాలి కదా. చనిపోతే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని దగ్గర నుంచి వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళాలా. మరి దేవుని దగ్గరికి వెళ్ళేది ఎవరు? దేవుని తెలుసుకున్నాడు. మరి దేవుని తెలుసుకునేది ఎవరు చెప్పండి? దేవుని తెలుసుకోవాలనే ఆశ కానీ ఆసక్తి కానీ ఎవరికి లేదు. అమ్మాయి పుట్టలేదమ్మా, తన్విక పుట్టలేదు. తన్విక
పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చింది. పుట్టిన మనిషి కదా ఆమె, ఇక్కడికి వచ్చిన మనిషి ఆమె కాదు. నేను, నువ్వు, మనం అందరం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పుట్టలేదు, అడి నుంచి ఇక్కడికి వచ్చాను. అలాగే పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాము. మరి పుట్టింది ఎక్కడంటే పరలోకంలో పుట్టాము, ఇక్కడికి వచ్చాము. దేనికి వచ్చాము? దేనికి వచ్చాము? ఇక్కడే పని మనకు ఎప్పుడైనా ఆలోచించారు? ఇక్కడ ఇప్పుడు నేను షట్రకు రాజు నా పేరు, నేను పాస్టర్ని, చిన్న నన్ను ఆహ్వానించాడు అనే వాక్యం చెప్పానని. ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి? దేనికి వచ్చాను? వాక్యం చెప్పడానికి వచ్చాను, అంతేనా? అలాగే పరలోకం నుంచి మనం ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం? ఈరోజు ఒక టైటిల్ పెట్టాను నేను. మరి చిన్న నాతో ఎక్కువగా కాంటాక్ట్లో ఉంటే చాలా బాగుండన్నా, ఇంకా గ్రాండ్గా చేసిండు. మన చర్చిలోంచి చాలా మంచి తీసుకొచ్చి బయట చాలా చక్కగా తయారు చేసిండు. ఓకే, ఎనివే దేవుని చిత్తం అయితే మరొకసారి చేద్దాం. యాక్చువల్గా ఈరోజు ఒక టైటిల్ పెట్టాను. ఏం టైటిల్ పెట్టానంటే, ఇక్కడ అన్ని రకముల పాపములు రిపేర్ చేయబడును. జనతా గ్యారేజ్ కాదు, దేవుని గ్యారేజ్. ఇక్కడ అన్ని స్కూటర్లు, కార్లు, లారీలు కాదు, ఇక్కడ అన్ని రకముల పాపములు రిపేర్ చేయబడును. అంటే పాపము కాదు, పాపములు రిపేర్ చేయబడును. ఎక్కడ? ఏమిటి? కారు ఎక్కడ తయారు చేస్తామా? అమ్మ, కారు ఎక్కడ తయారు చేస్తాము? దానికి తయారు చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఏ ప్లేసు? చిన్న నువ్వు బాగినలా, ఏ టెన్షన్ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండు. దేవుడు అత్యద్భుతంగా జరిగిస్తాడు కార్యక్రమాన్ని, సరేనా? దేవుడు మంచోడు. ఇప్పుడు కారు ఎక్కడ తయారు చేయాలా? షెడ్ ఆడంటే ఆడుంటుందా? దానికంటే ఒక స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. టైర్ రిపేరు, గేర్ బాక్స్ రిపేరు, ఇంజిన్ రిపేరు, రకరకాల రిపేర్లు ఉంటాయి. ఒక కారుకు టైర్ రిపేర్ ఉంటుంది, ఇంకొక కారుకు గేర్ బాక్స్ రిపేర్ ఉంటుంది, ఇంకొక కారుకు ఇంజిన్ రిపేర్ ఉంటుంది, ఇంకొక కారుకు ఫ్యాన్ బెల్ట్ పోయి ఉంటుంది. ఏం పెద్ద కరెక్టే కదా? రకరకాల రిపేర్లు ఉంటాయి. అలాగే రకరకాల పాపాలు ఉంటాయి, నిజమేనా? ఒకడు దొంగలా ఉంటాడు, ఇంకొకడు దొంగకు సాయం చేస్తూ ఉంటాడు, అంతేనా? ఇంకొకడు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. రకరకాల పాపాలు ఉన్నాయి. ఒకటి గర్వం ఉంటుంది, గర్వం అనేది పాపమా కదా? ఇంకొకటికి అహంకారం ఉంటుంది, అది పాపమా కదా? ఇంకొకటికి ఎదిరించే స్వభావం ఉంటుంది, అదొక పాపం. అంటే పాపాలలో కూడా రకరకాల పాపాలు. ఓకే, ఈ పాపాలన్నిటినీ ఏం చేయాలి? రిపేర్ చేయాలి. మరి ఊరికే పోతాయా? రోగం వస్తే డాక్టర్ కాడికి పోతే డాక్టర్ రిపేర్ చేస్తాడు. దేంతో? సుత్తో, కరెక్టేనా? ఇంజక్షన్ వేస్తాడు. మెకానిక్ కాడికి పోతే స్క్రూ డ్రైవర్తో రిపేర్, కటింగ్ బ్లేడ్తో రిపేర్. మరి అలాగే పాపాలకి రిపేర్ దేంతో? వాక్యంతో రిపేర్. మెకానిక్ ఎవరు అనుకుంటున్నారు? మెకానిక్ ఎవరు? ఇచ్చట అన్ని పాపములకు రిపేర్ చేయబడు. ఆపరేటర్ దేవుడు, మెకానిక్ యేసు ప్రభు, సూపర్వైజర్ పరిశుద్ధాత్మ దేవుడు. బాగుందా? అర్థమైందా మీ అందరికీ? దేవుని పిల్లలారా, ఈరోజు నేను అదే టైటిల్ పెట్టాను. రకరకాల పాపాలతో మనం అందరం కూడా పరలోకం నుంచి ఇక్కడికి వచ్చినాం. అంటే పరలోకం నుంచి వచ్చేటప్పుడు పాపాత్మలు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపాలు చేసి పాపులుగా మారిపోయాం. అర్థమైందా? అక్కడ పాపులం కాదు, ఇక్కడ పాపులంగా మారిపోతామని దేవుడికి ముందే తెలుసు. ఎక్కడున్నప్పుడు? పరలోకంలో మనం ఉన్నప్పుడే మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు తెలుసు. తెలియదు ఆయనకు? అక్కడ పాపమేం చేయలేదు. కానీ ఈ టయానికి ఆడనుంటే ఏం చేసున్నావు? ఆడ పాపం చేసున్నావు, అంతే కదా? మరి అక్కడ పాపం చేయవా? పరలోకంలో పాపం ఉంటుందా? దేవుడు ఉన్న లోకంలో పాపం ఉంటుందా? పాపం ఉండదు కదా? అయితే మరి సాతానాడు పాపం చేసిందమ్మా? పరలోకంలోనా ఈ లోకంలోనా? పరలోకంలోనే పాపం చేసిందంటే అర్థం పరలోకంలో ఏముంది అంటే పరలోకంలో పాపం చేసేదానికి అవకాశం ఉందన్నమాట. పరలోకంలో పాపం చేసేదానికి అవకాశం ఉంది. ఆ సంగతి దేవుడికి తెలుసు, నీకు నాకు తెలీదు.
మనకెప్పుడు కూడా మేము మంచోళ్ళం అని చెప్పుకుంటూనే ఉంటాం. ఎవరైనా సరే నేను చెడ్డం ఎప్పుడైనా చెప్పుకున్నారా? నాకు చెప్పండి మీరు సమాధానం. ఎప్పుడైనా ఆ మంచిది కాదు, ఎప్పుడు ఇంతే, ఏమి ఎప్పుడు ఇంతే, ఆమె ఎప్పుడు ఇంతే, ఇప్పుడు నేను అక్కడ మాట్లాడినమ్మా, నేను అక్కడ మాట్లాడినా అంటే అర్థం ఏమని? నేను మంచి, ఆమె చెడు. అయ్యగారు కూడా వాడంతేనా, వాడంతే 3 అంశాలు తగ్గనంటే కోట తగ్గుతుంది. వాడు వేస్ట్ అవ్వదు. నేను చూడు 3 అంశాలే తగ్గుతాను. అంటే క్వార్టర్ తాగేవాడు మంచోడు కాదు, ఫుల్ క్వార్టర్ తాగాడు మంచోడు కాదు, 3 అంశాలు తాగాడు మాత్రం మంచోడు. వీళ్ళు చెప్పుకునే విధానం చూసిందంటే మాట్లాడుకుంటాను, కొంతమంది వింటూ ఉంటాను నేను. వాడు ఫుల్ తగ్గుతాడు, నేను తక్కువ తగ్గుతాను. వాడు వేస్ట్ అంటే ఈయన మంచి. అర్థమైతే దేవుని పిల్లలరా, వాడి తప్పును వాడు ఎప్పుడు చెప్పుకోడు. నేనేమని చెప్పుకుంటాను తెలుసా? నేను పాపినండి. నేను పాపిని కనుకనే ఈ భూమి మీదకి వచ్చిన. పరిశుద్ధుని అయితే నేను ఆడనే ఉందును. యేసుప్రభు అన్నాడు, మీరు చెప్పండి నాకు. యేసుప్రభు పరలోకంలో ఉన్నాడా, మనతో పాటు ఇక్కడికి వచ్చినాడా? ఆయన ఆడికి ఎందుకు ఉంటుంది, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం చెప్పండి? మనం తేడాగాళ్ళం. మనం ఎవరు? తేడా. తర్వాత నేను మాడ అనవులే, తేడా అంటున్నా. అర్థమైందే? మనమంతా ఎవరు? తేడా క్యాండిడేట్లు. నాకు తెలుసు, ఇన్ని బైబిల్ చదివినా బాగా. మనం పాపం చేస్తామని దేవుడికి తెలుసు, అందుకే ఈడికి వచ్చినాం. పాపం చేయని యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో తండ్రి పక్కన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడనే ఉన్నాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నాగా మనం ఇక్కడే పని మనకు. అంతే కదా మరి. గోడ కుర్చీ చేయిస్తా ఉన్నారు. మా చిన్నప్పుడు మా మాస్టరు గోడ కుర్చీ చేయిస్తా ఉన్నాడు. ఎవరికి? చదువు సరిగ్గా చదవకపోయినా, అడిగిన వాటికి సరిగ్గా సమాధానం చెప్పకపోయినా ఏం చేసేవాడు? గోడ కుర్చీ చేయించేవాడు. ఇది మీకు అర్థమైతే, ఇది మాకు అర్థమైతే అందరికి వేయించేవాడు కాదు, చదువుకోనోడికి గోడ కుర్చీ. అలాగే దేవుని పిల్లలరా, పరలోకంలో వాళ్ళిద్దరుండి మనం ఎందుకు ఏడు ఉంటున్నాము? వాళ్ళిద్దరు మంచోళ్ళు కనుక అక్కడ ఉండిపోయారు. మనమంతా ఎవరు? చెడ్డవాళ్ళమని బైబిల్ చెప్పిందే. బైబిల్ చెప్పిందంటే కరెక్ట్. భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు. ఇదేంటి బైబిల్? రోమ 3:11 ఉంటుంది. మనం చదువుకోవడం టైం లేదు నాకు వివరించి చెప్పడానికి. మంచి సంగతులు చెప్పాలని ఉంది కానీ టైం లేదు. ఎందుకంటే భోజనాలు చేసుకుంటారు వాళ్ళు, భోజనం తినాలా. అర్థమైతే మీకు? కేక్ పోయాలా, మళ్ళీ ఆ పిల్ల నిద్రపోతుందో చిన్నపిల్ల. దేవుని పిల్లలు ఆలోచించండి. ఇక్కడ నీతిమంతుడు ఒక్కడును లేడు అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. అంటే పాపము చేస్తామని దేవుడు తెలిసి ఈడికి పంపించినాడు. అర్థమైందండి మీ అందరికీ? ఇక్కడేం చేయాలి మనం? పాపములు పోగొట్టుకోవాలా. నేను మీ అందరికి చెప్పాను, దేవుడికి అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఎలాంటి వాడు ఆయనకి అన్నీ తెలుసు. మనకు తెలియకపోవచ్చు. ఎదుటోడు మంచిగానే ఉంటాడు, చక్కగా నటిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు చూడండి, పెళ్లి కాకముందు అబ్బాయి ఎంత బాగుంటాడంటే ఇలాగే ఉంటాడు. అమ్మాయి ఎత్తి తల చూసినా ఈయన ఎత్తడు. బా ఎంత అమాయకుడు అనుకుంటాం. కరెక్టే కదా? ఎంత మంచోడు అనుకుంటూ ఉంటాం, ఎంత మంచి బిడ్డ అనుకుంటూ ఉంటాం. కానీ పెళ్ళైన తర్వాత చూడండి, మీరు సైలెంట్గా కూర్చోవాలా, జాగ్రత్త. అర్థమవుతుందండి? పెళ్ళైన తర్వాత కొద్ది నెలల తర్వాత చూడాలి అయ్యగారి భాగవతం ఎలా ఉంటుంది, బయటపడుతుంది. అప్పుడు కొట్టుకుంటూ ఉంటాడు తల. అప్పుడు ఆయన తల ఎత్తుతాడు, ఈమె తల దించుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమె తల ఎత్తుతుంది, ఈయన తల దించుకుంటాడు. అంత రివర్స్ అయిపోతుంది. తెలీదు. మా అమాయకుడు మంత్రుడు ఉన్నాడు, తెల్ల సొక్కాయ తెల్ల ప్యాంట్ వేసుకునేదానికి అమాయకుడిని అనుకున్నాను. తల దించుకునే ఉంటే అబ్బా తల ఎత్తేవాడు కదా అనుకున్నాను. ఇప్పుడు నేను తల ఎత్తకుండా కొడుతున్నాడమ్మా. కొట్టిందే కొట్టుడు, తాగిందే తాగుడు. అంటే మనుషులు మనం కనుక్కోలేకపోవచ్చు కానీ దేవుడు ఎవడు ఎలాంటాడో కనుక్కుంటాడు. 139 కీర్తనలో 139 కీర్తనలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మొదటి వచనంలో ఒకసారి కీర్తనల గ్రంథం 139 మొదటి వచనాన్ని మనం గమనించినట్టయితే ఏముందో చూడండి. అక్కడ
దేవుడంట నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్ట మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా సంగతులన్నీ నీకు తెలుసు. నేనేం చేస్తానో నీకు తెలుసు. నా యొక్క భాగవతం అంతా, అంటే నా హిస్టరీ అంతా నీకు తెలుసు. 10 సంవత్సరాల తర్వాత కదా, 10 వేలు కదా, 10 కోట్లు కదా, కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మనం ఏం చేసేది ఎవరికి తెలుసు. అందుకే ముందుగానే ఏం చేశాడంటే ఒక సృష్టిని చక్కగా తయారు చేశాడు. ఆకాశాన్ని, భూమిని అన్నింటినీ తయారు చేసి రెడీ చేసి, మళ్ళా పాపులంటే తప్పుడు పనులు చేసినవాళ్ళు, దేవునికి విరోధంగా బ్రతికిన వాళ్ళు, దేశానికి విరోధంగా బ్రతికి తయారు తీసుకుని పోయి వేస్తారు. దేశద్రోహాన్ని కేసు పెట్టి జైలు వేస్తారు. ఇక బయటికి లేవు సత్యం. ఇంకా ఏమంటే అక్కడ వాడికి సకల సౌకర్యాలు ఉంటాయా? ముగిస్తాను ఇక బాగా వినండి. జైల్లో సకల సౌకర్యాలు ఏమైనా ఉంటాయా? పంచపక్ష ప్రమాణాలు ఏమైనా ఉంటాయా? ఏముంటాయమ్మా? ఏముంటాయి అక్కడ? భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఓయిలు తీసుకోవడం దిశ, ఓయిలు తీసుకోవడం లేదా? ఏం తీసుకొచ్చినారు మీరు? దేవుని పిల్లలరా ఉండేదా? ఆలోచించండి మాటలు. దేవుడికి సమస్తం తెలుసు. నిజంగా చాలా మంచి సృష్టి తయారు చేశాడండి. ఏమండి, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే దేశద్రోహిని కేసు పెట్టి జైలు వేస్తారు. జైలు ఎలా ఉంటుంది? ఆటగారిల్లు అనుకున్నాడు. జైలు మామూలుగా ఉండదు. దెబ్బలాడ ఎదిరించి మాట్లాడితే ఒప్పుకోరు, అసలు బూతికి ఆరేస్తారు. అది జైలు అంటే. పాపం చేసిన మనల్ని ఎక్కడికి పంపిస్తే ఇక్కడ జైల్లో ఉండాలి, కానీ జైల్లో ఉంది చెప్పండి. ఏంటంటే సౌకర్యాలు చూడండి, ఏం ఆనందం, ఏం సంతోషం. చూడు, అమ్మాయి పుట్టినరోజు అని ఎలా తయారు చేసి డ్రెస్ చూడు ఎలా ఉందో. అమ్మాయికి జడకు పూలు, డ్రెస్సు, అబ్బా ఏముంది. మీ డ్రెస్సులు చూడండి, జిగేర్ అంట. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్కరు ఒక మంచి ఇండ్లు, మంచి ఫుడ్డు, మంచి బెడ్డు. ఎంత బాగుంది మా భూమి మీద సౌకర్యాలు మనకు. ఈ సౌకర్యం తక్కువ ఉంది. ఏ సౌకర్యం తక్కువ మనకు? అంటే పాపులమైన మనకు శిక్ష విధించాల్సింది. ఇంత చక్కటి సౌకర్యాలు ఇవ్వడమే కాకుండా ఏం చేశాడు? మన పాపాలను పోగొట్టుకోవడానికి తెలివితేటలు ఇచ్చినాడు, బుద్ధిని ఇచ్చినాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా పోగొట్టుకునే దానికి అవకాశాలు ఇచ్చినాడు. మనలో పాపాలు ఉన్నాయి. ఏమేమి పాపాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను. అన్ని రకాల పాపములకు ఇక్కడ రిపేర్ చేయబడును. అన్ని పాపములు రిపేర్ చేయబడును. అర్థమైతే? మరి రిపేర్ చేసేది ఎవడు? యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి రావాలి మనం. అంటే మన పొరపాట్లు మనం తెలుసుకోవాలి. అందుకే కదా మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అక్కడి నుంచి ఇక్కడికి? పాపాలు పోగొట్టుకోవడానికి. ప్రభువా మా పాపాలు పోగొట్టు, మా పాపాలు పోగొట్టుతండి. యేసుక్రీస్తు వారి నామములో మా పాపాలు పోగొట్టు అని చెప్పి దేవాది దేవుణ్ణి వేడుకోవాలి. చెడిపోయినాం కదా, చెడిపోతే ఆడిపోవాలి. పాపం చేసినోడు ఆడిపోవాలి. రోగం వచ్చినోడు ఆడిపోతాడమ్మా చెప్పండి. అబ్బా ఇది మళ్ళీ తెలుసు మీకు. రోగం వచ్చినాడు ఆడిపోతున్నాడు, పాపం వచ్చినాడు ఆడిపోవాలమ్మా. బైబిల్ దగ్గర రావాలమ్మా, యేసుప్రభు దగ్గర రావాలి. ఎవరు వచ్చేది చెప్పండి? ఆదివారం అయితే లబోదిబాలు కొట్టుకుంటూ ఉంటారు. రండి 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 దయచేయండి. పాట పాడతానే రారు. ఎవరు రారండి బాబు. నిజంగా చెప్తున్నానండి, ఈ లోకం దాటాకుంటుంది. ఈ లోకాన్ని దాటాకుంటుంది. ఎంత చెప్పినా వినకపోయినా, ఎంత అవకాశం ఇచ్చినా. ఇప్పుడు ఒక మంచి పాట పెట్టాను, విలువైనది నీ ఆయుష్కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది నీ ఆయుష్కాలం. మరలా ఇచ్చిన ఆయుష్కాలంలో, ఇచ్చిన సమయంలో మనకిచ్చినటువంటిది సద్వినియోగం చేసుకోవాలి. అర్థమవుతుంది మీకు? సద్వినియోగం చేసుకోవాలి. పాపాలు పోగొట్టుకోవాలి. అందుకోసం పరలోకంలోంచి ఈ లోకంలోకి వచ్చాం. ఇక్కడ పుట్టలేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాము? ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి. చూసి ముగించుకున్నాం ఈ మాట. ఎఫ్ఎస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ముగించుకున్నాం. ఇదే లాస్ట్ మాట. ఎఫ్ఎస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎలీషా లైట్ వేసుకొని చూసుకొని నువ్వు ఒక అక్షరం ఒకటి ఇంకొక అక్షరం చదువుతున్నావు. ఎఫ్ఎస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం
4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కుమారులు, యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా కుమారులు దేవునికి. లెహే ద్వారా, అంకయ్య ద్వారా, ఎల్లమ్మ ద్వారా, పుల్లమ్మ ద్వారా కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి మనం కుమారులుగా మారాల. ఎలాగా? మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. పోగొట్టుకోవాలనుకోలేదు. మనల్ని పోగొట్టుకోవాలనుకోలేదు. మనమైతే ఎవరైనా ఒక మాట అంటానే వెంటనే పోగొట్టుకుంటాం. ఇక వాళ్ళు జోలికి పోం. ఒక మంచి చెప్పినారంటే ఎండరు, వెంటనే ముఖం అంతా కూడా మాడిపోతూ ఉంటుంది. అదే పనికి మాటలు చెప్తే ఏం ఆనందమో, సినిమా స్టోరీలు చెప్తే ఏమానందమో, ఈ గురించి చెప్పుకుంటే ఏమానందమో. అదే వాక్యం కోసం అయితే హుషారు ఉంటుందమ్మా. మామూలుగా దిగులుగా కూర్చోంటారు, ఇలా ఉంటారు. ఒక బంగారు అంత 2 కమ్మలు జతలు ఇస్తాను మీకు. ఎట్లుంటారమ్మా? గెల ఆడిస్తా, ఏదమ్మా నీకే అన్నాను అనుకో, వద్దులే అంటారు. ఎవరన్నా అంటారమ్మా? ఇట ఏమంటారమ్మా? ఎగిరి మీద పడరు అనుకుంటా. అంటే దేనికి హుషారు? బంగారా డబ్బా? ఏది మా గొప్పది? వాక్యమా దేవుడా? బంగారా వాక్యమా దేవుడా? దేవుడు గొప్పడు, వాక్యం గొప్పది, బంగారు గొప్పది కాదు. దేనికి హుషారు ఉండాలా? వాక్యం కోసం హుషారు ఉండాలా. దేవుని పిల్లలరా ఆలోచించండి మాటలు. తనకు కుమారులుగా చేసుకున్నట్టుకి క్రీస్తు యేసునందు ఎవరిని పోగొట్టుకోవాలనుకోలేదు. ఆయన తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము. చూసారా? మనము తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట, నిర్దోషిగా ఉండాలంట. జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. పరలోకంలో పరిశుద్ధులు అంటే అన్నీ ఉండొచ్చు కదా. వీడికి ఎందుకు రావడం? మళ్ళీ పాపం చేయడం ఏంటి? మరలా యేసుప్రభు రావడం ఏంటి? రక్తం కార్చడం ఏంటి? పరిశుద్ధులుగా మారడం ఏంటి? మళ్ళా పోవడం ఏంటి? ఇదంతా ఆలోచించాలి. మనం పాపం చేస్తామని తెలిసే ఈ లోకానికి పంపించాడు. సరేనా? రకరకాల పాపాలు ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాపం. ఏమండి, నా దగ్గర ఇది చాలా పాపాలు ఉన్నాయండి. మీ దగ్గర ఒకటి ఉందేమో నాకు తెలియదు. నేనైతే ఒప్పుకుంటున్నాను, నా దేవాది దేవుని దగ్గర నేను ఒప్పుకున్నానండి నా పాపాలు. నా పేరు మల్లికార్జున రాజు అండి. ఇప్పుడు షడ్రక్గా మార్చుకున్నాను పేరు. ఒకప్పుడు మల్లిగా ఉన్నప్పుడు నేను పాపాత్మునండి, ఎన్నో పాపాలు చేసినటువంటి పాపినండి. నేను దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడిని నేను పాపాత్ముడిని ఒప్పుకున్నానండి. ఎందుకంటే నేను తెలుసుకున్నానండి. నేను పాపాత్ముడిని ఎప్పుడైతే తెలుసుకున్నానో నా ప్రభు ద్వారా, నా యేసు ద్వారా, నేను వెంటనే వచ్చేసానండి ఆయన పాదాల దగ్గరికి. తండ్రి, నేను పాపిని ప్రభా, నా పాపములను క్షమించు తండ్రి అని వేడుకున్నాను. ఏమండి, నాకు గర్వం ఉండిందండి, అహంకారం ఉండిందండి, డబ్బు ఉండిందండి. డబ్బు ఉండిందనుకో, ధనం ఉండిందనుకో, మదం కూడా పెరుగుతుందండి. తెలుసా? ధనం ఎక్కిన వాడికి ఏం పెరుగుతుంది? మదం ఎక్కునని చెప్పి మా పెద్దవాళ్ళు సామెత చెప్పారు. ఎన్నో రకరకాల పాపాలు. ఆ పాపాలన్నీ కూడా మన అందరిలో ఉన్నాయండి. ఈర్ష్యలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఏమిటి అసూయలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? పాపాలండి. మరి ఈ పాపాలు పోవడం ఎలా అండి? రోగాలు పోవడానికి డాక్టర్, అంతేనా? ఈ బిల్డింగ్ సరి చేయడానికి బేల్దారులు, మేస్త్రీలు. మరి పాపాలు పోవడానికి ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఆయన ఏం చేస్తాడు? మన పాపాలన్నింటినీ బాగు చేస్తాడండి. ఎక్కడికి వస్తే? కారు షెడ్డుకు పోతే. మీరందరూ ఎక్కడికి వస్తే? దేవుని దగ్గరికి వస్తే, సంఘంలోకి చేరుకుంటే వాక్యం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? రిపేర్. వాక్యం ఎవరు? యేసుప్రభు రిపేర్ చేస్తాడండి. చక్కగా తయారు చేసి, తయారైన బండ్లన్నీ అడిగి రావాలా? తయారైన బండ్లన్నీ కూడా షోరూమ్కి రావాలా? ఆయన తయారు చేసిన తర్వాత సూపర్వైజర్ ఎవరో తెలుసా? సూపర్వైజింగ్ అంటే ఎలా జరుగుతుంది పని, అంతే కదా. మీ భాషలో చెప్తాను. మీరందరూ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు పనులు సరిగ్గా జరిగేయా లేదని చెప్పి ఒక సూపర్వైజర్ ఉంటారు, మేనేజర్, వీళ్ళంతా వచ్చి చక్కగా జరుగుతున్నాయి, అంతే కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెకింగ్ చేస్తూ ఉంటాడు. బాగా జరిగింది అన్నయ్య, బాగా జరిగింది అన్నయ్య, వీడు చక్కగా తయారయ్యాడు, రిపేర్ అయిపోయినాడు, షెల్టర్ బాగా రిపేర్ అయినా రిపేర్ అయిపోయినాడు అన్నయ్య, ఓకే మంచిది. ఇతన్ని ఆడే తీసుకొని పోయి పెట్టాలా? ఎక్కడ పెట్టాలండి? ఇప్పుడు షోరూమ్కి పోవాలి. ఎందుకంటే బాగా తయారైన బండి ఎక్కడ ఉండాలి? షోరూమ్ రూమ్లో ఉండాలి.
కాలేదనుకో, ఒకసారి రిపేర్ చేస్తారు, ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా పనికి ఎక్కడ పోతుంది. అది తయారు చేయించడం మళ్ళీ బోరుకు రావడం, తయారు చేయించడం బోరుకు రావడం, తయారు చేయించడం చెడిపోవడం. ఎన్నిసార్లు రిపేర్ చేసి చెడిపోతాడు. ఏం చేస్తాం మొదలు ఇసిరి చెప్పలేస్తాం. కరెక్టేనా? అది కారు అయితే ఏమి, స్టేమర్ అయితే ఏమి, విమానం అయితే ఏమి, పైకి ఎక్కడికండి కిందనే పోతాడు. ఇందుకు విమానం దేనికది? విమానం అడిగి పోరమా? పైకి పోవాలా, పైకి పోతే తుస్సాను మళ్ళీ కిందికి వస్తుంది. ఎంతసేపు చూసినా తుస్సే. మనోళ్ళకి ఎంత ఎక్కించిన వాక్యం మరలా రూమ్ చెప్పు బుస్సంటారు, మళ్ళీ తుస్. నిజమేనా? వాక్యం ఏమన్నా చెప్పి బుస్సంటారు. నేను అడ్డపోతానే, మీరు అడ్డపోతాను, తుస్. అది ఆ కింద పడిపోయింది. అంతేనా? అంత తుస్సే. ఊరికే మా అమ్మంటారు బుస్. పైకి బుస్సు, లోపల అంటే అదే విషయం. ఎంతసేపు బిగించిన తుస్సే, ఎంతసేపు రిపేర్ చేసినా పోతుంది. మళ్ళా బూతులు, మళ్ళా అసూయలు, మళ్ళా పగలు, మళ్ళా ప్రతీకారాలు, దరిద్రము. మళ్ళా యేసుప్రభు వచ్చి ఎన్ని రోజులు తెలిసి రిపేర్ చేసింది? 60, 70, 80 సంవత్సరాలు రిపేర్ చేసిన అది పనికిరాల. ఇప్పుడు ఏం చేద్దండి? ఇసిరి చెత్తలు కొట్టాలి, ఇది పనికిరాదండి. బాగైంది షోరూంలో పెట్టాలా. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ రిపేర్ చేయడానికి వచ్చినారు. ఎంత రిపేర్ చేసినా, ఎంత వాక్యం చెప్పినా బాగుపడకపోతే ఎక్కడ చెత్తలో పడేసినట్టు మనం పాతంలో పడేస్తాడు. అర్థమైనా? ఎక్కడ? నరకం. ఊరికి కాదు. ఎంత చెప్పినా వినడంలే, ఎంత చెప్పినా వాక్యం వినడంలే, వాక్యం దగ్గర రారు. ఇప్పుడు చూడు, ఆడవాళ్ళు ఉండాలి, అందరూ మగవాళ్ళు లేదు, కనపడడం లేదు. అడిపోయినాను వీళ్ళంతా, అడిగినారు. వాళ్ళకి రిపేరే వద్దు. మీరన్నా పాపం రిపేర్ చేయించుకొని వచ్చారు. వాళ్ళకి రిపేరే అవసరం లేదు. అంటే భలే ఉండే బండ్లని వాళ్ళు అనుకుంటున్నారు పాపం. దేవుని పిల్లలరా, మారాలి. మనమంతా మారాలి. బాగుపడిన వాడు అడిగిపోతాడు, పరలోకం పోతాడు. బాగుపడని వాడు నరకానికి పోతాడు. అవునండి, చచ్చిపోతే మరో బ్రతుకుంది. యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు ఎందుకు లేపినాడు? మనగడ మరో బ్రతుకుందని చెప్పడానికి, మరో బ్రతుకుందని చెప్పడానికి. సరేనా? మరో బ్రతుకుందని చెప్పడానికి. మనకు కూడా మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు మనం బ్రతకాలంటే ఊళ్ళో బ్రతకాలా? యేసుక్రీస్తులో బ్రతకాల. అందుకే క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం. క్రైస్తవుడు అంటే మేము హిందువులు ఉండే ఒకప్పుడు. నా పేరు మల్లికార్జున రాజు అని చెప్పాను. మళ్ళీ అనేవాడు. కడపలో తిరుగుతూ ఉంటే అందరూ భయపడేవాడు నన్ను చూసి. అట్టున్నాను. మళ్ళీ అంటే ఆ రేంజ్లో ఉన్నాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీని కాదు, మళ్ళీ చచ్చిపోయినాడు. షట్టర్ క్రీస్తు తయారు చేసిన చక్కటి బండిలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను వాక్యం చెప్తాను. ఊర్లూరు వాక్యం చెప్తా ఉంటాను. మన మీ ఊరు, మీ ప్రాంతాలంతా దర్శి, ఒంగోలు, చేమకుర్తి, ఏదైనా అలవలపాడు, దొండకాయ, సారీ దొండకొండ, ఏది మా అంటే ఆ ఊరు గంగాదేవిపల్లి, ఇదంతా తిరిగేసి వస్తున్నాను. సువార్త. మళ్ళీ కూరగాయలు అంగడి పోతే కూరగాయల అంగడి సువార్త. బట్టలు ఎక్కడికి పోయినా పొద్దున లేచిన సువార్త. బాగా అయిపోయింది ఇప్పుడు బండి. అర్థమైందండి? బాగా అయిపోయింది. ఎక్కడికి పోవాలి? బాగుపడిన వాళ్ళు ఎక్కడికి పోవాలి? పరలోకం పోవాలని. బాగుపడిన వాళ్ళు నరకానికి పోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నామండి. మనం అందరం క్రైస్తవులం అండి. యానాదోళం, ఎరుకులోళ్ళం కాదు మనం. ఎవరు? క్రైస్తవులం. మొన్నగా వచ్చి అన్న మా కూతురికి పెళ్లి చూపులు చూడాలని అనేది. సర్లేమో చూస్తానంటే అన్న మర్చిపోతున్నా అనేది. ఏమంటే అదన్నా మా యానాది కులంలో చూడండి. యానాది కులమా? ఇంకొక ఆమె వచ్చి అన్న మాది 3 అన్న, ఆ 3లో చూడండి. 3 ఏంది? 3 అంటే మాదిగంట. అంటే బాప్తీసం ద్వారా మాదిగోళ్ళు, యానాదోళ్ళు, ఎరుకులోళ్ళు బాగా కాలేదు. ఇంకా బాప్తీసం అంటే ఏంటి? ఈ కులం పోయితే లేదా? బాప్తీసంలో కులం పోయింది, బాప్తీసంలో మతం పోయింది. అంటే కడుక్కున్నాం కదా కుళ్ళంతా. కులం అనేది కుళ్ళంతా ఏం చేసినాం? కడిగేసుకున్నాం. యేసుక్రీస్తు రక్తం కాదు. ఇంకెక్కడ కులం ఉందా? మా కులం అయినా మన వాళ్ళు అన్న మా దాంట్లో నాకు ఉండవు, మర్చిపోయేవాడు. వీధి మాదిందే అంటే ఏదో చెత్త చచ్చినా పురుగు చావలేదంట. తెలుసు కదా మీకు ఈ కథ. రాజు అంట ఏటకంతా చూసినాడంట. అలా పోతా ఉంటే చెత్త కింద ఒక ఆమె చెత్త కలిగనుకుంటానంట. భలే ఉందంట. అదే బాగుంది, పిలిచండి అన్న. వాళ్ళ తల్లిదండ్రులు అడిగాడు, మీ కూతురు పెళ్లి చేసుకుంటామా? బాగుందంటే అయ్యగారు నీకంటే అదృష్టం, చేసుకోండి అంటే చేసుకున్నాడు. మళ్ళీ ఒకరోజు ఆమెను ఇప్పుడు చేసుకున్న తర్వాత ఎవరన్నా రాణి కదా, ఇప్పుడు రాణి రథం మీద కూర్చొని రాజు పెడితే ఏటకపోతుంది. పోతా ఉంటే అలా పోతా ఉంటే చెట్టు కనిపడిందంట. ఆ చింతకాయలు కనిపడినాయంట. ఎగ్గిడుగా ఏమైనా తెస్తే ఏమైనా వేస్తానంట. ఏంది? చింతకాయలు.
రాజు చూసి నోరు మీద వేలేసుకునేవారు. నేను చెప్పు తెచ్చినా రాణి అయిపోయింది. ఆమె అనుకుంటే ఎంతమంది లేరు. పోయి చింతకాయలు చెప్పారంటే ఎంతమంది అది చెప్పు. చిత్తం బ్రహ్మ ఏది వాడి చెప్పాల్సిన వాళ్ళే. వాడు చిన్న మంది చెప్పరా ఆడిపోయి ఎత్తే బాయ్ ఏమన్నా చీమను చింత తెచ్చినా. అది సంగతి. మనం బాగా మారాలండి. మారుతారా? పుట్టలేదు మనం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. దేనికి వచ్చాము? రిపేర్. ఏం రిపేర్? పాపములకు రిపేర్. ఇక్కడ అన్నీ పాపములకు రిపేర్. జనతా గ్యారేజ్ కాదు, దేవుని గ్యారేజ్. దాంట్లో ఇంటి రామారావు. ఇక్కడ ఏసులో ఉంటావా మహేష్లో ఉంటావా? ఏసులో ఉంటే పరలోకం, మహేష్లో ఉంటే ఏసులో ఉంటావా వెంకటేశ్వలో ఉంటావా? ఏసులో ఉంటే మరో లోకం. కొట్టాలండి. కొడితే 6 కాదు, కొడితే పరలోకం ఉంటారు. కొడతారా? ఏం కొట్టేటట్టు ఒక్కరు కనపడలా. ఏం ఎప్పుడెప్పుడు ఏదో మొత్తానికి మంచిదండి. పరలోకం పోవాలి మీరంతా. అందుకే దేవుడు నన్ను పంపించాడు, తన వాక్యాన్ని ఇచ్చి పంపించాడు. రిపేర్. మీకోసమే నేను వైజాగ్ పోవాల్సిన పోలేదు తెలుసా? విశాఖపట్నం పోవాలి నేను ఈరోజు. మీ నాయకుడు యేసేపు గారు విశాఖపట్నం వెళ్ళిపోయాడు నాకు అప్పచెప్పి. అంతేనా? ఆయనే కదా పిలిచింది, నన్ను పెంచలేదు. మీరు ఎవరు? యేసేపు అని పిలిచినారు. కడపలోనే ఉండా, ఎన్నో ఏళ్ళ నుంచి ఉండా. ఒక ప్రార్థన చేజురా అయ్యా, రిపేర్ చేజురా అంటే ఎవరన్నా ఒకరు పిలిచారు అనుకునే. జాగ్రత్త, చక్కగా ఉండండి, దేవుల్లో ఉండండి. అయ్యగారు వైజాగ్ పోయారు, యేసేపు గారు. అన్న నాకు అప్పచెప్పాడు. నేను అన్న ఇట్లా వెళ్ళాను నేను. ఓకే, మీకోసం నేను కార్యక్రమాన్ని పక్కన పెట్టుకున్నాను. మీకంటే గొప్పది నాకు ఏది లేదు. మిమ్మల్ని సంపాదించుకుంటే సార్, బంగారు ఆస్తులు అంతస్తులు కాదు, మిమ్మల్ని సంపాదించాలి. మీరు ఇంకొకరిని సంపాదించుకోవాలి ప్రేమతో. క్రీస్తు ప్రేమ. యేసు మనల్ని ఎలా సంపాదించుకున్నాడు, మనం కూడా ఇతరులను సంపాదించుకొని ఆ సంపాదనతో వెళ్ళాలి. ఏ సంపాదన? ఆత్మల సంపాదన. ఆస్తుల సంపాదన దేనికి పనికిరాదు. అది ఉండాలి ఎంతవరకు? కూడు గుడ్డ చాలు. చక్కగా విన్నందుకు మీకు అందరికీ నా వందనాలు. మాధవి గారికి అలాగే మన చిన్నయ్య గారికి నా వందనాలు. మంచి మనసుతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారమ్మా. మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా చక్కగా రిపేర్ చేయబడతారని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా పాపములన్నీ పోగొట్టుకొని పరిశుద్ధులుగా బ్రతుకుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ మంచి సంగతులు మాకు అందించినందుకు వందనములు. అందుకున్న పిల్లలు నేను పొందుకునేంత గొప్పవాడుగా ఉండడానికి సహాయం చేసి తండ్రి. తండ్రి కాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ నీ వాక్యంలో 100 ఫలించులకు సహాయం చేయండి. ఆరోగ్యాలు ప్రసాదించండి. మీ దయతో మనుషుల దయతో వర్తిల్లడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి మరి చిన్న మాధవిని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డలు దీవించండి. మీ వాక్యంలో 100 ఫలించులకు సహాయం చేయండి. మీ సన్నిధి వారికి తోడుగా నడవచ్చు. వెళుతున్న మాతోనూ విడిచి వెళుతున్న కుటుంబాలతో ఉండమని మీ బిడ్డ తండ్రి పొట్ట చేత పట్టుకుని ఎంతో దూరం నుంచి మీ ప్రాంతాలకు వచ్చామైనా నీ వాక్యం మరి పనులు చేసుకునే దాని కోసం మరి అలాంటి సందర్భంలో నీ వాక్యాన్ని తండ్రి ఇక్కడ ఎంతోమందికి వినిపించాలని కష్టపడ్డారు. వాళ్ళు దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వెళుతున్న మాకు విడిచి వెళుతున్న కుటుంబాలు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. వందనాలు అందరికీ. ఓకే, మొన్న